కూర్చో రమణ. మీ అందరికీ అప్పుడప్పుడు కోపం వస్తుంది. అప్పుడిప్పుడు అంబేద్కర్ మనుస్మృతిని వీధుల్లో తగలబెట్టిండు. ఈరోజు అంబేద్కర్ గారి జయంతి, ఈరోజు కూడా కొంతమంది తగలబెడతారు. మీరు తగలబెట్టుకుంటే మాకేం బాధ? మా దగ్గర మస్తు పుస్తకాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర మస్తు పుస్తకాలు ఉన్నాయి. ఒకటి తీసుకెళ్ళి టోకెన్కి తగలబెడితే మాకేం బాధ? తగలబెట్టుకో, అట్లా తగలబెడితే పోతుంది. ఇప్పటికే మీ తలకాయలు నిండా మనుస్మృతిని మేము పెట్టినాం అన్నాడు వాడు. మీ తలకాయల్లోకి ఎక్కించాను ఇప్పటికే. అవునా కాదా అని అడిగినా నేను. అవును నేను చూపిస్తాను వాడు. ఏం చూపించాడు తెలుసా? ఎందుకు అంబేద్కర్ 35 ఏళ్ళు తన జీవితం అంతా ఖర్చు పెట్టి ఎస్సీ ఐడెంటిటీ సృష్టించడానికి ప్రయత్నం చేసి, అరే మీరు ఉన్న 1200 కులాలు ఎస్సీలు విడివిడిగా ఉంటే మీకు బతుకులేదు, అందరూ కలిసి ఒకే ఐడెంటిటీకి రమ్మని ఆయన చెప్పి, ప్రధానమైన కులాలు మాల మాదిగలను నాయకత్వం వహించి ఒకటి చేయండి అందరినీ అని ఆయన చెప్తే, ఈ రోజుకి కూడా మాలలు మాదిగలు కలవలేదు. కారణం ఏందని అడిగిండాడు. మా మనువు కారణం అన్నాడు. మా మనువు ఒకటి కింద ఒకరిని కూర్చోబెట్టిండు, మాలల కింద మాదిగలను కూర్చోబెట్టిండు. మాలలు అధికులు, మాదిగలు తక్కువ అని కూర్చోబెట్టిండు. మాలలు కర్ణాల దగ్గర కొలతలేసే భూములు కొలతలేసేటోళ్ళు తలారీలు, వాళ్ళ అధికులు. మాదిగలు చచ్చిన జంతువులు తోలు తీస్తారు, వీళ్ళు పనికిమాలలో అని పెట్టినాడు వాడు. అందుకని ఇప్పటికీ మాలలు మాదిగలను తమ కంటే తక్కువ కింద భావించి వాళ్ళ బోధినరు, వాళ్ళ పిల్లల్ని పెళ్ళిళ్ళు చేసుకోరు. అవునా కాదా? ఎవడు గెలిచిండు? అంబేద్కర్ గెలిచిండా? మనువు గెలిచిండా? మాల మాదిగల విషయంలో సీరియస్ విషయం సార్ నేను మాట్లాడుతున్నా. ఇది ఆ లాస్ట్ బ్రాహ్మణ్ మాట్లాడుతున్నాడు. మీరేం చేస్తారా మమ్మల్ని? ఏం చేస్తారు మీరు మమ్మల్ని? మీరు మమ్మల్ని ఏమన్నా చేయదలుచుకుంటే ప్రత్యామ్నాయ ఆల్టర్నేటివ్ భావజాలాన్ని, మా భావజాలం తప్పని మీరు భావిస్తే ప్రత్యామ్నాయ భావజాలం నిర్మించండి, మాకంటే బలంగా జనంలోకి తీసుకెళ్ళండి. అప్పుడు మాత్రమే మేము తగ్గుతాం. అప్పటిదాకా మమ్మల్ని మీరు ఏమి చేయలేరు అన్నారు. ఎంతలా ఛాలెంజ్ మన మీద తీసుకున్నారు వాళ్ళు. కాబట్టి ప్లీజ్ రిమెంబర్, ఈరోజు తక్షణ అవసరం ప్రత్యామ్నాయ భావజాలాన్ని బలంగా నిర్మించడం, జనంలోకి తీసుకెళ్ళడం. ఎంతమంది ఉంటే ఆ పని చేయగలం? పొద్దుటూరు జనాభా ఎంత ఏం సార్? 3 lakhs. 1% అంటే ఎంతమంది? 3000. 0.1 అంటే 300. 0.01 అంటే 30 మంది తయారైతే ఈ పని మనం చేయగలం. మన టార్గెట్ 30 మందిని లెర్నర్డ్ పీపుల్ని తయారు చేయాలి. ఊరికి విషయం తెలిసిన వాళ్ళు కాదు, చెప్పడం చేతైన వాళ్ళే కాదు, చెయ్యాలా ఈ పని బలమైన కోరిక ఉన్నోడు తయారు కావాలా. ఆ క్రైటీరియా, బలమైన కోరిక, ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, ఈ 3 తెలిసిన వాళ్ళు 30 మంది ఉంటే పొద్దుటూరు నల్లల్లాడిచ్చు. భావజాలం నిర్మాణం చేయకపోతే రేపొద్దున ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో పొరపాటున బీజేపీని మీరు ఓడించగలిగినా భావజాలం చచ్చిపోదో, అది బతికే ఉంటుంది. ప్రతి సిటీలో ప్రతి చోట 0.01% మన టార్గెట్. 0.01 పట్టుకోవాల్సిందే ఈ ఎన్నికల్లా. అట్లాంటి ఒక రెజల్యూట్ డెసిషన్ మనం తీసుకొని ముందుకు వెళ్ళగలిగితేనే వాళ్ళ భావజాలను ఎదుర్కోగలం. ఇప్పటికిప్పుడు నాకు రాజకీయాల్లో దిగాలని లేదు. కారణం ఏంటంటే ఇప్పటికిప్పుడు నేను రాజకీయాల్లో దిగితే మెయిన్ టైడ్ అంటే నేను కొట్టకపోతే నేను కూడా మీకు మిగలను. ఈరోజు భావజాలం నిర్మించేటోళ్ళు తక్కువ మంది ఉన్నారు. ఈ రాజకీయ పార్టీలు ఎవరికి భావజాలం ప్రత్యేకంగా నిర్మించే అవసరమే లేదు. వాళ్ళకి ఆల్రెడీ ఒక భావజాలం నిర్మించుకున్నారు. మా వెనక తోకల్లా జనం ఉంటే చాలు అనుకుంటున్నారు. నేను చెప్పే తోకల గురించి కాదు, స్వతంత్రంగా ఆలోచించేటోళ్ళు 30 మంది కావాలి ఈ ఊరికి. మనకి ఆలోచించండి, కరెక్టే కాదా మీకు అర్థమవుతుంది. సమాజాన్ని మార్చడానికి 2 ప్రధానమైన స్రవంతులు ఉన్నాయి. ఒకటి రాజకీయ స్రవంతి, మరొకటి భావజాల స్రవంతి. ఈ 2 నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి. మీరు ఎవరైనా గ్రామ్సీ రచనలు చదివి ఉంటే, గ్రామ్సీ ఇటాలియన్ కమ్యూనిస్ట్ ఆయన,
పౌర సమాజము, హేజమని, సమ్మతి అనే మాటలు వాడాడు ఆయన. ఈరోజు జనాన్ని దోచుకోదలుచుకున్నవాడు ఫిజికల్గా నీకు కనపడేటట్టు దోచడు. నువ్వు ఇష్టప్రకారం, నీ అంతటా నువ్వు ఇష్టప్రకారం దోచుకోవడాన్ని అనుమతించేటట్టు చేస్తాడు. కులాలను కూడా అటు చేశారు. 1500 ఏళ్ళు 2000 సంవత్సరాల నుంచి మన దేశంలో కులాలను నిర్మించినటువంటి మనుస్మృతి అనేది ఏం చేసిందంటే, నేను తక్కువ కులము, వాడు ఎక్కువ కులము అని మనమే అనుకునేటట్టు చేశాడు. అది వాడి విజయం, భావజాల విజయం. అది మీ ఊరు వెళ్ళండి, మీ ఊళ్ళో చిన్న కులాలను పిలువబడే వాళ్ళని పక్కన కూర్చుంటే సిద్ధపడరు. వద్దులే సార్ అటు కూర్చోవాలి నా పక్కన అంటాం. కూర్చోకూడదు సార్, పెద్దోడు నువ్వు. అందరు అమ్మకు ఒకే రకంగానే పుట్టినారు. నేను చరిత్రలోకి వెళ్తే పెద్ద సమాచారం ఉంది మనకి. 800 కోట్ల మంది సంకర జీన్స్ కలిగిన వాళ్ళమే ప్రపంచంలో ఉన్నోళ్ళు. ప్యూర్ జాతి లేదు, ప్యూర్ మతము లేదు, ప్యూర్ కులము లేదు, ప్యూర్ అనే మాటే లేదు ప్రపంచంలో. అంత డేటా ఈరోజు పోగయింది మన దగ్గర. 20 ఏళ్ళ నుంచి పోగయింది. అది మొత్తం సంకరమే. ఇక్కడ ఉన్న వాళ్ళలోనే ఆ సంకరం వాళ్ళు అందరం ఉన్నాం ఈ చిన్న హాల్లో. ఈసారి తెల్లగొన్నాడు కొంచెం అందరికంటే. ఈయన ఆరియన్ జీన్స్ ఉన్నాయన. ఆయన నవాబ్ మంజూరు భాష కూడా ఆరియన్ జీన్స్ ఉన్నాయన. ఈసారి కొంచెం నల్లగొన్నాడు. ఈయన ద్రవిడ జీన్స్ ఉన్నాయన. మిగతా వాళ్ళందరూ బ్రౌన్ కలర్ ఉన్నాం, మనం మిక్స్డ్ జీన్స్ ఉన్నవాళ్ళం. ఈ హాల్లోని 20 మందిలోనే 3 జీన్ సంకరాలు ఉన్నాయి. నేను దాన్ని సబ్స్టాన్షియేట్ చేస్తూ గంట సబ్జెక్ట్ మీకు చెప్పచ్చు, ఉంది నా దగ్గర. అంత అద్భుతమైన పరిశోధనలు ఈ మధ్యకాలంలో 20 ఏళ్ళలో బయటకు వచ్చినాయి. ఎవడరా ఇక్కడ ప్యూర్ జాతి, ప్యూర్ మతము, ప్యూర్ కులము ఎవ్వరు లేరు. మొత్తం సంకరం బ్యాచ్ అయితే తెచ్చేస్తున్నారు. ఇంకా సిగ్గుపడేది ఏంటి సార్ నాకు తెలియక అడుగుతా. మొత్తం సంకరం కాలం అన్నాక వీళ్ళు మాట్లాడే ప్యూర్ ఆర్యన్ జాతి అబద్ధాలు. వాడు మాట్లాడినాడు ఇదివరకు హిట్లర్ అనేటోడు ప్యూర్ ఆర్యన్ జాతి అని. 70-80 లక్షల మంది జ్యూసులు చంపాడు ఆ పనికిమాలినోడు. అబద్ధాలు పునాదుల మీద బతుకుతున్న ప్రభుత్వాలు గుర్తుపెట్టుకోండి. ఇట్లాంటి వాళ్ళు ఉండనీయకూడదు, ఈ భూమి మీద ఉండనీయకూడదు. వెళ్ళి మనుష్యులుగా బతకడానికి అర్హత లేని వాళ్ళు ఈరోజు మానవ సమాజంలో ఉన్నారు. వారికి సబ్జెక్టు తెలిస్తే కోపం వస్తుంది. కోపం రాకపోతే మన మనుషులకు ఉండడానికి అర్హత కూడా ఉండదు. రాజకీయపరమైన బలమైందే. అందులో శాసన నిర్మాణము, ఎగ్జిక్యూషను, న్యాయ వ్యవస్థ 3 ఉంటాయి. నేను ఆ రాజకీయం ఇప్పుడు చెప్పను, దాంట్లో ఇవి ఉంటాయి. ఒక్క కలంపోటు కానీ పొడిస్తే లక్షల మందికి మేలైనా జరగద్ది, నష్టమైనా జరగద్ది. ఒక్క కలంపోటు, ఎన్నికల బాండ్లు, ఒక్క కలంపోటు వేల కోట్ల రూపాయలు వెళ్ళిపోయినాయి పార్టీల చేతులకి. ఒక సరైన రాజకీయ నాయకుడు ఒక్క కలంపోటు పొడితే జనమందరికి ఇల్లు రాగలవు, జనమందరికి ఇల్లు స్థలాలు రాగలవు. మీ అందరికీ తలా 100 రూపాయల జీతం పెరగాలని పెరగదు, ఒక కలంపోటే. అది రాజకీయం యొక్క బలం. కానీ ఆ కలంపోటుతో తయారు చేసే 5000 చట్టాలు ప్రజలు అంగీకరించకపోతే ఒక్క చట్టం కూడా అమలు జరగదు. ప్రజల సమ్మతి లేకపోతే అమలు జరగదు. వరకట్నం నిషేధ చట్టం ఉంది, వరకట్నం కూడా ఉంది. అవినీతి నిరోధ చట్టం ఉంది, అవినీతి కూడా ఉంది. ఎందుకు అట్లా ఉంది అంటే జనం సమ్మతి లేకపోతే పనిచేయవు. కనీసం 100లో 13 మంది ఒక చట్టాన్ని వ్యతిరేకిస్తే ఆ చట్టం అమలు జరగదు. చట్టం చేసిన వాడు, న్యాయం చెప్పేటోడు, ఎగ్జిక్యూటివ్ చేస్తే ఎగ్జిక్యూటివ్ మొత్తము వరకట్నాలు తీసుకోవడం మొదలుపెట్టినాక ఇంకా వరకట్నం ఎట్లా పోద్దండి? 100కి 95 మంది వరకట్నాలు తీసుకున్నాక 13 మంది వ్యతిరేకిస్తేనే పని చేయదు, 95 మంది వ్యతిరేకిస్తే పనే చేయదు. ఇప్పుడు ఎట్లా మరి సమాజం నడవాలా? చట్టానికి బలం ఉంది, అమలు కావటంలా. ఇప్పుడు నువ్వు భావజాలం దగ్గరికి రా. భావజాలం చాలా బలమైంది. ఒకసారి తలకెక్కితే ఇక నువ్వు చెప్పక్కర్లేదు ఆడికి. నా కులం చిన్నది, నా కులం పెద్ద. తలకెక్కితే చంపుకుంటారు జనాన్ని. పళ్ళు దొంగకుండా తిండి తినకూడదని తలకెక్కితే పళ్ళు దొంగకుండా తిన్నాడు. నువ్వెంత బలవంతుడు ఉన్నా కావచ్చు, ఒక బలహీనమైన అమ్మాయిని వీధిలో చేయి పెట్టుకుని దగ్గరికి లాగితే మెక్కలేరు తంతరు జనం అందరూ కలిసి. నువ్వు పెద్ద రాజకీయ నాయకుడు వదలరు, తంతరు అంతే.
అది తలకెక్కినటువంటి భావజాలం. భావజాలం తలకెక్కితే బలమైందే, కానీ దానికి కొన్ని బలహీనతలు ఉన్నాయి. ఒక వీధిలో ఒకటి కత్తి పట్టుకుని దగ్గరకు వస్తే పొడుస్తానంటున్నాడు. 100 మందిని చేరినాం, ఎవరూ దగ్గరికి పోం. ఎందుకని? నన్నే పొడుస్తున్నాను. నిన్ను ఈసారిని పొడిచే లోపల మేమందరం పట్టుకోలేమా? ఆ మొదటివాడు ఎవడు? అది మన గొడవ. అందరూ చుట్టూ నిలబడి ఉంటాం, వాడు ఎగురుతూ ఉంటాడు, దగ్గరకు వస్తే పొడుస్తాడు, ఎగురుతూ ఉంటాడు. వాడి దగ్గరికి రాజ్యం తరఫున తుపాకీ పట్టుకొని, మన పిల్లోడే వాడు, పోలీసు మన పిల్లోడే, రాజ్యం తరఫున తుపాకీ పట్టుకొని బారు తీసి ఉడక కత్తి కింద పడకపోతే లేపారి నొక్కుతానంటే కింద ఎత్తురు, పట్టుకెళ్ళి లోపల ఎత్తురండి. సారాంశం ఏంటంటే మిత్రులారా, రాజకీయం బలమైంది, కొన్ని చోట్ల పనిచేయదు. అక్కడ నువ్వు భావజాలం ద్వారా దాన్ని ఫుల్ఫిల్ చేయాలా. వరకట్నం పనికి మాలింది, తీసుకోకూడదు, అందరూ ఈక్వల్ అనేది స్కూల్ దగ్గర నుంచి, ఇంటి దగ్గర నుంచి నేర్పిస్తే పోతుంది. ఇల్లు నేర్పదు, స్కూలు నేర్పదు, కాబట్టి పోతుంది. భావజాలం బలమైందే, కానీ అది కొన్ని చోట్ల పని చేయనప్పుడు రాజ్యం దానికి సహాయపడాలా. భావజాలం కానీ రాజకీయం కానీ బలమైన చోట ఓడుకోవాలా, బలహీనమైన చోట రెండో దాన్ని ఓడుకోవాలా. ఈ రెండు కలిసి జములుగా ప్రయాణం చేస్తేనే దేశంలో ప్రజల జీవితాలు బాగుపడతాయి. మనకి ఈ విషయం తెలిసిన మనం చేయాల్సిన పని, ఈ రెంటిల్లో ఉన్న పాజిటివ్స్ని బయటికి తీసేటట్లా మనం చేయాలి. జన విజ్ఞాన వేదిక ఒక నిర్ణయం తీసుకుంది ఏంటంటే, రాజకీయపరమైన పని చేయడానికి మన బలం చాలదు, మనం భావజాలపరమైన పని నిరంతరం చేయాలని నిర్ణయించుకున్నాం. అందుకే ఈ సబ్జెక్టులు మేము నేర్పిస్తుండేది. దీనికి ఇంకో కారణం కూడా ఉంది. ఎందుకు రాజకీయాల్లో పోకూడదు? గట్టిగా ప్రయత్నం చేస్తే మీరెవరో ఒకరు ఎమ్మెల్యేగా నిలబడితే గెలుస్తారేమో. గెలిచినాక ఏమవుతుందని చూసినాం మేము ఒక మంచి కమ్యూనిస్టుని కర్నూలులో ఎమ్మెల్యే చేసినాం. 5 ఏళ్ళ తర్వాత వాడు మాకు మిగల్లా. ఏమైనాడు? పోయినాడు. విడిపోయినాడు, మాయమైనాడు. వాడు మాకు తెలుసు, వాడికి రాజకీయాలు నేర్పింది నేనే 1970s. ఏమయ్యా ఎట్టయినామంటే, ఏం చేయమంటావు అన్నా అన్నాడు. అడే కాంట్రాక్టర్లు 10% ఇస్తే ఎందుకు తీసుకున్నావు రా అన్న. వాడు 10% తెచ్చి ఇంట్లో వేసిపోయి నేనేం చేయాలన్నాడు. నువ్వు తీసుకోకూడదు కదా అన్న. తెచ్చాడు, వేస్తుండే. నేను 2 చేతులు జాబు సంపాదిస్తే 1000 కోట్లు అయితే అన్నా, వాడు తెచ్చేసినారు ఊరుకుంటే 100 కోట్లు అయిందన్నాడు. 100 కోట్లు అట. ఇంకో ఆర్గ్యుమెంట్ చెప్పాడు, వినండి ఇది కూడా. దారిని పోతున్నావన్నా, ₹1 బిల్ల కనపడది, తీసుకుంటా తీసుకోవా అన్నాడు. ఎన్నిసార్లు తీసుకుంటా తీసుకోరా. మానవ శ్రమది, మట్టిలో గెలవనిస్తావా? ఖచ్చితంగా తీసుకుంటాం. 2 రోజుల ముందు మేము శ్రీకాకుళం దగ్గర పార్వతీపురం ఊళ్ళో ఉన్నాం. అక్కడ ఒక ఆశ్రమంలో ₹1 బిల్ల కనపడది, తీసుకున్నాం. ఎవడు బారేసుకొని పోయాడు. అది నాదేని అన్నాడు అనుకోండి, సార్ ఇస్తాం, మేము మంచివాళ్ళం కాబట్టి. మేము మంచివాళ్ళం కాదు, నీదని నిరూపించుకో అంటాం. ఆయన ఏమి నిరూపించుకుంటాం, నీదేని మా జేబుల్లోకి వస్తుంది. ₹1 బిల్ల ఎడలే మనం ఇట్లా ప్రవర్తిస్తున్నప్పుడు 100 కోట్లు తెచ్చి ఇంట్లో పడేసి ఊరుకుంటారా అండి? ఆర్గ్యుమెంట్ బాగుందా లేదా? 5 ఏళ్ళ తర్వాత మాకు మిగల్లేవాడు. ఇప్పుడు నేను ప్రజల్ని భావజాల పరంగా సన్నద్ధం చేయకుండా, పౌర సమాజాన్ని యాక్టివ్ చేయకుండా, వాళ్ళు నిలబడేటట్టు తయారు చేయకుండా నేను రాజకీయాల్లోకి సడన్గా మనుషులను పంపిస్తాడు. ఎవడు మిగలలేక. అంత ప్రమాదం ఉంది కాబట్టి జన విజ్ఞాన వేదిక నేరుగా రాజకీయాల్లోకి దిగదు. కారణం అది. ఇక్కడ ఆపుతా, నేను భోంచేసుకొని వెళ్దాం మనం.